చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పన్నులు సకాలంలో చెల్లించండి. కుప్పం పట్టణంలోని ప్రజలకు తమ ఆస్తులకు సంబంధించి పురపాలక సంఘానికి చెల్లించాల్సిన పన్నులు సకాలంలో చెల్లించాలని కమిషనర్ శ్రీనివాసరావు కోరారు. పట్టణ పరిధిలోని ఆస్తి ఖాళీ స్థల యజమానులు పురపాలక సంఘానికి పన్నులు బకాయి పడ్డట్టుగా తెలియజేశారు. బకాయిలను నెలాఖరులోపున చెల్లించాలని ఆయన సూచించారు. అపరాధ రుసుముతో చెల్లించాల్సిన బకాయిదారులకు 50% అపరాధ రుసుము తగ్గించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలిపారు. బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పురపాలక సంఘానికి బకాయి పడ్డ పన్నులను చెల్లించాలని వారు కోరారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు పూజ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పరిధిలోని మరియు కుప్పం పరిధిలోని ఎక్కడైతే ఆస్తి పన్ను గత 2-3 సంవత్సరాలు బట్టి ఏరియా నుండి వడ్డీ పెరిగిపోయి ఉంటుందో వారందరికీ కూడా వడ్డీలో 50% రాయితీని ఇచ్చి ఉన్నారు. ఈ రాయితీని చక్కగా కుప్పం పురపాలక సంఘ ప్రజలందరూ వినియోగించుకొని చక్కగా వాళ్ళు కట్టవలసిన పన్నులు మొత్తం ఒకేసారి చెల్లిస్తే మార్చి 31 లోపు ఈ యొక్క వడ్డీ రాయితీ వర్తిస్తుంది. దయచేసి పురపాలక సంఘ పరిధిలోని ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. మరొకసారి ఈ యొక్క కుప్పం పురపాలక సంఘానికి అభివృద్ధికి సహకరించాలా. ఈ అవకాశం మరొకసారి రాకపోవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఈ 6 రోజుల పాటు 31వ తేదీ లోపు ఎవరైతే బకాయిలు ఉన్నారో వాళ్ళందరూ దయచేసి నా యొక్క విజ్ఞప్తి, మీరు ఈ పనులన్నీ చెల్లిస్తే మీకు ఖచ్చితంగా సేవ చేయడానికి మేము మా సిబ్బంది అంతా సచివాలయ సిబ్బంది కావచ్చు, మా యొక్క రెగ్యులర్ సిబ్బంది కావచ్చు, అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. బిల్ కలెక్టర్లు మీ ఇంటి దగ్గరికి వస్తారు. జాగ్రత్తగా ఇంటి పన్ను కట్టి రసీదు పొందాలా, కౌంటర్లోనే వచ్చి కట్టాలా. మా వాళ్ళు తీసుకొస్తారు బిల్ కలెక్టర్స్, పెద్ద మొత్తాలన్నీ కూడా దయచేసి కౌంటర్లో కట్టి చెల్లించాలా. చాలామంది సుమారు 500 మంది మేజర్ డిఫాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటిమేషన్ ఇస్తున్నాము. వాళ్ళు స్వయంగా ఫోన్ చేయడం కానీ పురపాలక సంఘ ఆఫీస్ నుంచి బిల్ కలెక్టర్లు వచ్చి కలుస్తారు. దయచేసి కుప్పం పురపాలక సంఘానికి సహకరించాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోవాలా. 50% అంటే కొంతమందికి అయితే లక్షల రూపాయలు ఉన్నది, కొంతమందికి కొద్ది మొత్తాలు ఉన్నాయి. అందరూ కలిసి వచ్చి ఈ చెల్లించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.